నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ నేను ప్రియాంక. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ వారసుడు జేసన్ సంజయ్ త్వరలోనే సిగ్మా చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ తరుణంలో నటనపై తనకున్న ఆసక్తితో పాటు తండ్రి సినిమాతో క్లాష్ కాకుండా తను తీసుకున్న తాజా నిర్ణయాన్ని పంచుకున్నారు. తమిళ స్టార్ హీరో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే తండ్రిలా కెమెరా ముందుకు కాకుండా కెమెరా వెనుక ఉండి కథను నడిపించే డైరెక్టర్ గా ఆయన పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సిగ్మా అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ద్వారా జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జేసన్ సంజయ్ తన సినీ ప్రయాణం, నటనపై ఆసక్తి, తండ్రితో బాక్సాఫీస్ పోటీపై మనసు విప్పి మాట్లాడారు. తను నటుడిగా మారాలని చాలా మంది కోరుకున్నట్లు జేసన్ తెలిపారు. ప్రేమం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ సైతం జేసన్ వద్దకు ఒక అద్భుతమైన కథతో వచ్చారట. అప్పటికి జేసన్ వయసు కేవలం 20 ఏళ్లు. ఆ సమయంలో సినిమా రంగాన్ని తన వృత్తిగా ఎంచుకోవాలనే ఆలోచన లేకపోవడం వల్లనే ఆ భారీ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు జేసన్ వివరించారు. ఆ సినిమా చేయడానికి తగిన వ్యక్తిని ఎంచుకోవాలని ఆల్ఫోన్స్ పుత్రెన్ను కోరినట్లు చెప్పారు. అయినప్పటికీ అంతటి గొప్ప దర్శకుడు తనను సంప్రదించడం గర్వంగా అనిపించిందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇక ఇటీవల విడుదలైన సిగ్మా స్టైల్ ప్రమోషన్ల సాంగ్ లో జేసన్ చిందులు వేయడం చూసి ఆయన హీరోగా మారుతున్నారా అనే ప్రచారం నడిచింది. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇస్తూ కేవలం సినిమా ప్రమోషన్ కోసం సరదాగానే ఆ పాటలో కనిపించారని స్పష్టం చేశారు. ప్రతి దర్శకుడి లోపల ఒక నటుడు దాగి ఉంటాడు. నాలోనూ ఒక నటుడున్నాడు. కానీ ప్రస్తుతం నా పూర్తి దృష్టి సిగ్మా సినిమాను విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపైనే ఉంది అని జేసన్ సంజయ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో నటన వైపు అడుగులు వేస్తారా లేదా అనేది ఈ సినిమా విడుదలైన తర్వాతే ఆలోచిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో సాధారణంగా పెద్ద సినిమాల క్లాష్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మొదట సిగ్మా సినిమాను జూలై 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అదే సమయంలో తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా జననాయకన్ జూలై 23న థియేటర్లోకి రానుంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలవుతోంది. థియేటర్ల కొరత తలెత్తకుండా ఉండడానికి తండ్రి సినిమా విజయానికి మార్గం సుగమం చేస్తూ సిగ్మా విడుదలను ఆగస్టుకు వాయిదా వేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఇందులో కెనడాలో ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తి చేసిన జేసన్ సంజయ్ టాలెంట్ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో తన తొలి సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులు సైతం బాగా పరిచయం ఉన్న సందీప్ కిషన్ హీరోగా చేస్తుండటంతో ఈ సినిమాపై తెలుగులోనూ మంచి అవకాశాలున్నాయి.